మరి ఇదే వరుసలో గతంలో పార్లమెంట్లో నన్ను తిట్టాడు. ఎవరైన పేరు గోరెంట్ల మాధవ్. ఆయన చాలా జుగుప్సాకరంగా ఒక యువతతో ప్రవర్తించిన వీడియోలు చూసాం. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి మరి ఆయన అప్పుడు చెప్పారు బలవంతంగా. మళ్ళీ ఆ తర్వాత మరి మొన్న కిరణ్ అనే వ్యక్తిని యాప్టూట్ చంపేస్తానని చెప్పి ఏదో చిన్న డ్రామా, మరి వాళ్ళ పార్టీ అధినాయకుడు మనసు తీవ్రంగా దొంగిలించాలని చెప్పి ఎవరో పోలీసుల్ని ఎక్కడ వెళ్తున్నారు ఏంటో కనుక్కుని ఏదో డ్రామా దాడికి వెళ్ళాడు, దొరికాడు. కానీ మరి ఆయనకి ఆ కస్టడీలో గాలి ఆడతలేదని చెప్పి మళ్ళీ మరి గతంలో అయితే పూర్తిగా నగ్నముని అవతారం ఎత్తినట్టుగా అఫ్కోర్స్ ఖండించారనుకోండి. ఇప్పుడైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి మరి ఆయన అండర్వేర్తో నా గాలి ఆడతలేదు, మరి నేనేం చేయనని చెప్పి పోలీసులు ఎదుట మరి ఆయన బైఠాయించినట్టుగా చూసాం. మరి ఇటువంటి నీచ సంస్కృతి కలవారిని మరి ఆ సాక్షి యాజమాన్యం మరి ఎందుకని అలాగా పెంచి పోషిస్తుందనేది ఎవరికి అర్థం కాదు. ఒకటేంటంటే సాక్షి వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అండర్వేర్లో ఉన్న ఆ ఫోటో సాక్షి పేపర్లో రెడ్ బుక్ దుర్మార్గం అని చెప్పి మరి ఈయన 95% నగ్నావతారం పేపర్లో వేయినందుకు సాక్షి యాజమాన్యాన్ని ఈ ఒక్క విషయంలో మటుకు అభినందిస్తున్నా. మరి సాక్షి యాజమాన్యం అంటే నాకు గుర్తొచ్చింది. మరి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మీరు కూడా చూశారు కదా, పాలకోడేరులో ఎప్పటి నుంచో మరి ఆ పాలకోడేరు గ్రామం కింద అయితే రాజు చెరువు అని ఉంది. ఆ కింద ఉన్న గ్రామంలో కోడవల్లి ఎలియాస్ కుముదవల్లి అంటే కూడా అంటారు. ఆ గ్రామస్తులకి బురద నీరు వెళ్తుంది. వాళ్ళ మంచినీరు చెరువులోకి డైరెక్ట్గా ఈ 110 గృహాల నుంచి వెళ్ళే మురుగే, వీళ్ళకి వేరే డ్రైన్ లేదు, ఇదే మురుగు అందులోకి వెళ్తుంది. మరి కాలువగట్టుని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి రుణాలు శాంక్షన్ ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ కట్టుకోండి అని, అది కూడా కోర్టుకి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఒక 50 గృహాలకి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ 50 గృహాలని తీసివేయటం జరిగింది. మిగిలిన గృహాలు ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు. సో రాలేదు కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు లేకుండా వేచి ఉన్నాం. అది కోర్టుకి గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత కూడా నిర్వర్తించి ప్రొసీజరల్గా వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కాలువలు ఆక్రమించడం, మంచినీటి వెళ్ళే కాలువలు ఆక్రమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు.